బ్యూటిఫుల్, మార్బులస్, అద్భుతం అద్భుతం. అరే జ్యోతి కనిపిస్తుంది, కొవ్వొత్తులతో లైటింగా. రేయ్ దీనికి 15,000 ఇవ్వడానికి ఆలోచించావే. 15,000 వర్తరా ఇది? ఇదే వర్త్. ఇదే మనూర్ ప్యారిస్ అయితే బ్రాడ్వేలో 200 రూమ్ వేసామని తెలుసా? బోర్లో పడుకునే మనకి పైన డిజైన్ ఎందుకురా? ఇవన్నీ దండగ పనులు. ఇద్దరు ఉండబోయే రూమ్ కి ఏదో సినిమా థియేటర్ లో ఉన్నట్టు తలుపులు చేసి పెట్టారు. అవసరమా ఇది? రేయ్ నా అబ్బారా కార్పెంటర్, పోరా. రేయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే ఉండు. ఆకలేస్తోందిరా. నిన్ను తీసుకొచ్చింది నేను. నన్ను అడుగు. నీకేమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసురా. ఏమిస్తావు? తెరిచి చూడు. చూడరా. నాకు తెలియకుండా ఏం కొన్నాడు? తెచ్చిన పులిహార కూడా ఫ్లైట్లోనే అమ్మేశాడు. రేయ్ ఫ్లైట్ హైజాక్ చేసిన డాన్ చూశాను రా. ఫ్లైట్ లో ఉన్నవి హైజాక్ చేసిన వాడిని నిన్నే చూస్తున్నాను రా. మనకి ఇవన్నీ తిరిగి వెళ్లే వరకు ఇవే తినాలి. జాగ్రత్తగా భోంచేయి, ఓకే? వేస్ట్ చేయకుండా తిను. రేయ్ వచ్చే దారిలో నాకు ఇవే కదరా పెట్టావు. ఇవి బన్నులు రా. హలో ఏంటమ్మా, ఇక్కడికి వచ్చేసాను. రూమ్ లోకి వచ్చేసాం. ఏం ప్రాబ్లం లేదు. ఎంత పని చేసావురా? ఏంటమ్మా ఏమైంది? ఓ నీ డ్రెస్ కొన్న బిల్లు నీకు మెసేజ్ వచ్చిందా? ఓ 25,000 ఖర్చు అయింది. నాకు ఇబ్బందిగానే ఉంది. ఏం చేయమంటావు? రేయ్ పెట్టుబడి పెడితేనే కదా లాభం సంపాదించచ్చు. నేను చెప్పాను నా అమ్మకి చెప్పు. ఖర్చు పెడితేనే సంపాదించగలం. రేయ్ గాడిదో, నువ్వు డ్రెస్ ఖర్చు చేసింది 25,000 కాదురా, 22,25,000. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ ఊరి డబ్బుకి ఖర్చు పెట్టావురా. మొత్తం డబ్బుని ఇంటూ 78కి మార్చేశారా వెధవ సన్నాసులు. ఏంటమ్మా నువ్వు అనేది? డ్రెస్ ఎందుకురా 12 లక్షలకి తీసుకున్నా? డ్రెస్ 12 లక్షలా? ముందు 8 డ్రెస్సులు 2 లక్షలకు వచ్చాయని చూస్తే తర్వాత తీసుకున్న 3 సెట్ల డ్రెస్సుల బిల్లు 10 లక్షలకు వచ్చింది. లైనర్ కోట్ బ్యూటిఫుల్. 10 లక్షలా? డ్రెస్సులు తీసుకుని మొత్తం తుడిచిపెట్టింది కాకుండా రూమ్ ఎందుకురా 10 లక్షలకి తీసుకున్నా? ఆ డబ్బుకి ఇల్లే కట్టుకోవచ్చు కదరా. చివరికి రంగాలింగా చేసిన అదే పనికి మాలిన పని నువ్వు అక్కడికి వెళ్ళి చేసావు కదరా జోంగా. విదేశాలు వద్దు, మనకి సెట్ అవ్వదు అని తల బాదుకుని చెప్పాను, విన్నావారా? ముందు అక్కడి నుంచి బయలుదేరొచ్చారా. కండక్టర్ పని చేసుకునైనా బతకొచ్చరా. విజులుది సంపాదించుకోవచ్చురా రాజా బంగారం జుంగా. నువ్వు ఫోన్ పెట్టమ్మా, ఫోన్ పెట్టమ్మా. ఇక నుంచి ఒక్క 5 పైసలు కూడా నేను ఖర్చు పెట్టరమ్మా. నువ్వు ఫోన్ పెట్టు. ఎందుకు ఎమోషన్ అవుతున్నాడు? కుటుంబాన్ని కాపాడరా, రోడ్డుకి ఏడ్చుకురా, కాపాడరా. నువ్వు కట్ చేయి ఫోను. ఈ కోట్ ఎంత కొన్నారా? ఈ కోట్ ఎంత కొన్నారా చెప్పరా? జస్ట్ బాటమ్ 4,000, ఇన్ బాటమ్ 4,000, లైనర్ 4,000. ఓకే లైనరా అంటే ఏంట్రా? కాస్ట్లీ ఊళ్ళరా. మొత్తం ఎంతరా? మొత్తం జస్ట్ 13,000. అది ఈ ఊరు డబ్బులు రా. మన ఊరు డబ్బులకి ఎంత తెలుసా? 10 లక్షలు రా. 10 లక్షలు. 10 లక్షలు అయిందిరా ఈ కోటు. అయ్యో 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 అనవసరంగా మోసపోయానే. అయ్యో అయ్యో ఎంత పని చేశారు, ఎంత పని చేశావు. పగల కొట్టావో మొత్తం డబ్బు లాగేసుకుంటారు. తర్వాత నేనేం చేయాలా? వద్దు. రే పెట్టి తీసుకోరా. అయ్యో ఎంత పని జరిగిపోయింది. నా డబ్బులు పోయాయే. డబ్బులు మొత్తం పోయారా? మొత్తం పోయాయి. 22 లక్షలు. అయ్యో మొత్తం పోయాయి. మన ఊళ్ళో సంపాదించి తెల్లవారి దగ్గర పోగొట్టుకున్నావు కదరా. తీసుకుందామా? మొత్తం నేను లాజిక్ గానే అడిగా. రే మొత్తం మంది తీసుకుంటే 3 గంటలే. నేను కొడితే 3 రోజులు లేవదు. కొడుతున్నావు, డబ్బులు తీసుకొని పెట్టలేసుకుంటున్నావు. రా ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. రే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్న దాన్ని ఇలా ఏడుస్తూ వెళ్తే బాగుంటుందా? అది డబ్బులు పోయిన బాధలో తారుగా వస్తున్నాయిరా. ఆ అమ్మాయిని కొట్టి పళ్ళు రాలగొట్టి మొహం పగలు కొట్టి. అయ్యో ఇంత కోపంగా నేను ఎప్పుడు చూడలేదురా. ఇంత కోపంగా వెళ్ళి మర్డర్ చేస్తే నేను లోపలేసేస్తారు. తర్వాత నన్ను లోపలేసేస్తారు. ఇంకా నేను బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఎవరు ఉండరు. ప్లీజ్ నా మాట వినరా జుంగా. వచ్చే కోపానికి ఆ అమ్మాయిని. ఆవేశం పనికిరాదురా. వద్దురా ఆగరా. ఏదని తినే ఆలోచిద్దాం. ఇలా చూడు, నా మూడు మార్చుకుని డాన్ అంతలా కోపాడుకోడతారా. కొట్రా తలుపు. నువ్వు కొట్టాక తను తెరుస్తుంది. ఒక్కటేస్తాను, బెడ్లు వేసుకొని ఎత్తుకెళ్ళిపోదాం. కొట్రా తలుపు. కొట్టు. తన సంగతి చూస్తాను. కొట్టు. ఏంటి రూమ్ సర్వీసా? సరే వదిలే, నువ్వు కొట్టు.
మంది వచ్చారు చింగా. 5, 6, 7, 8. ఎంతమంది వచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు కొట్రా. 16 మంది అవుతారు. వీళ్ళ దగ్గర సారీ చెప్పి పారిపోదామా? తెల్లోళ్ళైతే వదిలేస్తావా? దాని బాబుకే బాబు నేను ప్రూవ్ చేస్తాను. కొట్రా. సరే.